నాకు జగనన్న మీద చాలా ఇష్టం అండి. ఎందుకు అంటారా, ఈ రోజుల్లో అన్నదమ్ముడు చేయలేని ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే అమ్మఒడి, ఫీజు రిమర్మెంటు, వసతి దీవెన ఇవన్నీ ఇస్తున్నాడంటే నా కొడుక్కి నేను నిజంగా చెప్తున్నాను. చంద్రబాబు హయాంలో నా కూతురికి 9వ తరగతి చదువుతున్నప్పుడు పెట్టిన స్కాలర్షిప్ 12వ క్లాసు అంటే ఇంటర్కి వచ్చేటప్పటికి 600 ఇచ్చారండి. 600 ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చి 600లో 400 నాకు ఇచ్చి 200 ఆవిడ తీసుకుంది. నాకు చాలా బాధ అనిపించేది. ఈరోజు జగనన్న నిజంగా నాకు ఏడుపు వస్తుంది జగనన్న కోసం చెప్పుకుంటే. ఎందుకంటే అంత మంచి వ్యక్తి నిజంగా పిల్లల కోసమే ఆలోచించాడు, ముసలి వాళ్ళ కోసం ఆలోచించాడు, పెన్షన్ కోసం, ఆరోగ్యం కోసం. ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఏంటంటే వైద్యం, విద్య, ముసలి వాళ్ళు పెన్షను. అంటే పిల్లలకు ఎవరి మీద ఆధారపడకుండా నాకు ఈ మందులు తేరా, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళరా అన్న కెపాసిటీ ఎవరిచ్చారండి? జగనన్న ఇచ్చాడు. పిల్లలకి అన్నయ్య ఈరోజు నాకు డబ్బులు లేవు, మా అబ్బాయికి ఫీజు కట్టుకోవాలి ఇవ్వరా అంటే ఎప్పుడు అడుగుతూనే ఉంటాను, నేను ఇవ్వలేనా అనే మాటని తప్పించి ప్రతి సంవత్సరం నా అకౌంట్లోకి 15,000 అలా పడ్డాయి. 15,000 పడ్డాయి. అందరూ అంటారు 2,000 లేవు కదా, 13,000 పడతాయి, మీరు ఎలా అంటారని. నేను నిజంగా చెప్తున్నాను, నా కొడుక్కి నిజంగా 13,000 కాదు 10,000 ఇచ్చిన సంతోషం. ఎందుకంటే అన్న చేయలేని, తమ్ముళ్ళు చేయలేని, పక్కింటి వాళ్ళు చేయలేని, ఎదురింటి వాళ్ళు చేయలేని అన్న చేస్తున్నాడు, నా జగనన్న చేస్తున్నాడు. వచ్చాడు నిజంగా ఆయన అన్నట్టే చేశాడు ఈ రోజుకి. కానీ అంతమంది బురద జల్లినా ఏం చెల్లినా నేను మాత్రం ఏం చెప్తానంటే, నాకు జరిగిన న్యాయాన్ని ఇంకోళ్ళకి కూడా చెప్పే, మీకు జరగలేదు మీరెందుకు చేయరు, అందరూ కలిసిగా ఉండాలి. ఇప్పుడు వరకు మనకి ఎవరు చేయలేంది మన జగనన్న వచ్చి చేస్తున్నాడు, ఎందుకు మనం ఆలోచించము? ఆలోచించాలి. నీ జోబులో రూపాయి అని అడుగుతున్నాడు. పక్కింటి వాళ్ళు అంటారు, ఆయన జోబులో డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. కానీ ఏ ముఖ్యమంత్రి నేను జోబులో డబ్బులు ఇస్తారా? ఎవరు అవినీతి పాలు కాకుండా ఎవరి డబ్బు వాళ్ళకి అయినా సరే ఇవ్వాలి కదండి. మన డబ్బు మనకైనా పంచవాలి కదా, ఆ మహానుభావుడన్నా కావాలి కదా. నాకు జగనన్న మాత్రం అవినీతి చేయకుండా అమ్మఒడి నిజంగానే చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఇచ్చేదట్టు అనుకోండి డబ్బులు, ఏమంటారు, ఉండు రేపు ఇస్తాను, ఇంకా బ్యాంక్ నుంచి తీసుకురాలేదు, నేను 500 తీసుకుంటాను, నీ 1,000 రూపాయలు ఇస్తానని చెప్తారు. కానీ జగనన్న అక్కడ స్విచ్ అయితే నా అకౌంట్లోనే పడతాయి. నేను డబ్బు తెచ్చుకోవడం, వెళ్ళి కాలేజీకి వెళ్ళి కట్టుకోవడం. నిజంగా ఎంతండి పిల్లల కోసం ఏ విధంగా ఆలోచించాడండి. ఆ రాగి జావ అయినా అదైనా ఫుడ్ పిల్లలండి. నిజంగా చెప్తున్నానండి, మహానుభావుడు ఆయన. నిజంగా ఒక పాట పెట్టాడు, దేవుని పుట్టిన గడియల్లో పుట్టిన మహానుభావుడు అని ఒక పాట ఉందా. నిజంగా నేనైతే దేవుడు పుట్టిన గడిలోనే పుట్టాడు. నేను 2019లో జగనన్నకే వేసాను. అంతకుముందు చంద్రబాబు తెలిసిందే కదా. ఆయన జరిగిన న్యాయం అందుకే చెప్తున్నాను. ఆయన చూసి నా పిల్లకి వచ్చిన స్కాలర్షిప్ని చూసి నాకు మతిపోయింది. ఈరోజు అతను ఇస్తున్న డబ్బులు తీసుకొని నేను తింటున్నాను. 0 వడ్డీ ఇచ్చాడు, నాకు 0 వడ్డీ ఇచ్చాడు, అమ్మ కూడా ఇస్తున్నాడు. నాకు ఇంకా కాకపోతే నాకు ఇల్లు ఇవ్వలేదంటే, ఇల్లు నాకు ఉందని చెప్పి 40 గజాలు నాకు ఇల్లు ఉంది, ఇల్లు పేరు చూపిస్తున్నాను, ఇవ్వలేదు. ఇంకొకళ్ళు అంటారు ఈ ఉన్నవాళ్ళకి ఇస్తున్నాడు, ఉన్నవాళ్ళకి ఇవ్వలేదండి. అది వాళ్ళకి చూపించలేదు, ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఎందుకంటే అది మరి నేను ఒప్పుకోవాలి కదా, నాకు ఉంది నాకు ఇవ్వలేదు. లేని వాడికి ఇస్తున్నాడు. ఎన్ని లక్షలు ఇల్లులండి, ఎన్ని లక్షలు ఉద్యోగాలండి. ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ తెలిసిందంటే ఎవరి వల్ల? వాళ్ళ ఉద్యోగాలు ఏ విధంగా, అతని జీతం కూడా అనలేదండి.